తమ అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ల విధుల్లో కొనసాగిస్తామని 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రకటించారు. అయితే 7 నెలలు గడుస్తున్నా సరే వారికి ఉపాధి కల్పించడం కాదు కదా, ఇవ్వాల్సిన పెండింగ్ శాలరీస్ను కూడా ఇవ్వలేదని వాలంటీర్లు అంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ఇవాళ ఆందోళన దిగారు. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి, వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయనైతే హామీ ఇచ్చారండి, వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాము, వాలంటీర్లు మొత్తం మేము తీసేది లేదు, ఎట్టి పరిస్థితులకు తీయము, వాలంటీర్లను కొనసాగిస్తాము, వాళ్ళకి 5,000 వేతనం ఆయన ఇస్తున్నారు, మేము 10,000 వేతనం ఇస్తాము, 10,000 ఇచ్చి వాళ్ళ జీతాలను వాళ్ళకి ఇచ్చి జీతాలను పెంచి వాళ్ళని నిధుల్లోకి తీసుకుంటామని అన్నారు. అన్న వాళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకోవాలి కాదు. 7 నెలల నుంచి వాలంటీర్లు రోడ్డు పైన ఉన్నారు. మా సమస్య ఏంటి? మా సమస్య కోసం మేము పోరాడుతున్నాం, మేము రోడ్డు మీద కూడా ఎక్కుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వాలంటీర్లు కూడా ముందుకు వచ్చి రోడ్డు మీద కూర్చుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మాకు ఉద్యోగం కల్పించండి, మా వాలంటీర్ల నిధులకు చేర్చుకున్నాం అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి 6 నెలలు అయింది, కానీ మా విధుల్లో ఉన్న మాకు శాలరీ కూడా వేయలేదండి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటే, ఇప్పుడు అన్ని వ్యవస్థల్లోని కల్లా మంచి పేరు తెచ్చుకున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ అండి. అలాంటి వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలా రోడ్లెక్కించి మా వాలంటీర్స్ని ఇంత బాధపడడం అన్నది కరెక్ట్ కాదండి. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చిన ప్రకారమే మేము అడుగుతున్నాం, ప్రత్యేకించి ఏం అడగట్లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు, 10,000 జీతం ఇస్తా అన్నారు, 5,000 సరిపో మీకు 10,000 జీతం ఇస్తానన్నారు, ఉద్యోగాల విధుల్లోకి మళ్ళీ మేము తీసుకుంటాము మిమ్మల్ని అని చెప్పారు. మరి ఏమైంది అదంతా? మేము గత 6 నెలల నుంచి మీరు ఎటువంటిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాగే 4 నెలల నుంచి మేము రోడ్లకి పోరాడుతున్నాం. కానీ ఏ అసెంబ్లీ సమావేశాల్లోని కానీ కేబినెట్ మీటింగుల్లో కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోని మా పేరు తేవట్లేదు. అసలు వాలంటీర్ల గురించి అసలు ఎటువంటి ప్రస్తావన తీసుకురావట్లేదు. మాకు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సరే మీకు న్యాయం జరుగుతుంది అని తప్పించుకు తిరుగుతున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి. మేమైతే ఈ ఉద్యమాలనే, మేము ఈ నిరసనలే ఉద్యమాలుగా మారుస్తాం, ధర్నాలు చేస్తాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోని వదిలే పరిస్థితి లేము. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటారని మేము కోరుకుంటున్నామండి. నా పేరు హరీష్ అండి. ఒకటి అడుగుతున్నామండి, 2,60,000 మంది, ఇంతమంది ఎవరికి కనిపించడం లేదా? ప్రభుత్వానికి కనిపించడం లేదా? మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఎవరికో చిన్న ఒక్కరికి అన్యాయం జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించేది. 2,60,000 మందిలో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ మహిళల కన్నీళ్ళు కనిపించడం లేదా? ఒక్కొక్కరు ఒక్కొక్క దేన కాదు ఉంది ఇక్కడ. ఒక్కొక్కరు అడగండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎంతమంది ఒక 5,000 గురించి ఎంతమంది ఉన్నారంటే ప్రజాసేవ గురించి వచ్చిన వాళ్ళంతా కూడా. ప్రజాసేవ గురించి వచ్చిన వాళ్ళకి మీ ఉగ్రవాదం కాదండి, ప్రజల సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. ఉన్నత చదువులు చదువుకొని ఉన్నాము అంటే, వచ్చామంటే ఏదో మంచి చేద్దామని వచ్చాం. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి మీరు చేస్తున్నప్పుడు మేము ఉన్నత చదువులు చదువుకొని ఒక 5,000 రూపాయలు చేస్తున్నాం, మేము చెడ్డ అయిపోతా ఉన్నామా? మీరు వేరే ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వం మేము విమర్శించడం లేదు. మేము ఇప్పుడు ఒకటే ఉంటా ఉన్నాం, మీ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో మేము దానికి కట్టుబడి ఉంటాం. మీరు ఇచ్చిన ఏదో మాట ఉందో ఆ మాట కట్టుబడి ఏదో ఉద్యోగం ఇస్తారో మేము అదే చేస్తాము. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఒకటే వినియోగించుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇంతమంది కన్నీళ్ళని ఒకసారి చూడండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వం విమర్శించం కూడా. ఎందుకంటే మాకు మళ్ళీ ఉద్యోగం ఇస్తే మీ ప్రభుత్వంలోనే చేయాలి. మరలా మేము ఆ ప్రభుత్వంలోనూ కూడా ప్రభుత్వం విమర్శించలేదు, ఇక్కడ ప్రమోషన్ మేము ఒకటే చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు ఏం చేస్తూ ఉన్నాయో మేము ఆ డిపార్ట్మెంట్కే చేస్తూ ఉన్నాం. మేము ప్రత్యేకించి మేమేం చేయడం లేదండి. ప్రజెంట్ మాకు ఏదైతే పైనుంచి అధికారులు ఇస్తూ ఉన్నారో ఆ వర్కే చేస్తున్నాం, కానీ మా సొంత వర్కులు ఏమీ చేయడం లేదు. అంతే తప్ప ఒకటే చెప్తున్నామండి, అందరు కూడా న్యాయం చేయండి. ప్రభుత్వం ఈ అందరి కన్నీళ్ళను కూడా, మా అందరి కన్నీళ్ళను కూడా ఒకసారి పరిగణలో తీసుకోండి. మీరు ఇచ్చిన హామీని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం, గొంతెమ్మ కోరికలు కాదు అండి. సార్, రాజమండ్రి రూరల్ నుంచి మాట్లాడుతున్నాను నేను, పోస్ కుమారి సార్. మేము వాలంటీర్లకి ఎన్నికల ప్రచారంలో బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో, బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. ఏంటి జాబులు లేక మేము రోడ్ల మీద పడుతున్నాం, కనీసం ధర్నాలు చేయడానికి కూడా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదండి. మేము విధుల్లో ఉన్న వాళ్ళని విధుల్లో తీసుకుంటాము, రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోమన్నారు. మేము విధుల్లోనే ఇప్పుడు జీవో లేదంటున్నారు. జీవో లేకుండా విధుల్లో లేని వాళ్ళని ఎన్నికల ప్రచారం చేస్తున్నామని మా మీద కేసులు ఎలా వేశారండి? ఎన్నికల కమిషన్ వాళ్ళ మేము ఎన్నికలకి ఆ పార్టీలకి ఈ పార్టీలకి ప్రచారం చేస్తున్నామని మా మీద కేసులు ఎలా వేశారు? మేము అసలు విధుల్లోనే లేనంటున్నారు కదా. మేము జీవో లేదు, మరి జీవో చేయలేరా? యాజ్ ఎ గవర్నమెంట్గా మీరు జీవో చేయలేరా? ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ ఉచిత బస్సు పెడతానన్నారు. ఏ జీవో చేసి పెడుతున్నారు? ఏ జీవాలు చేసి పెడుతున్నారు? ఇప్పుడు మా ఉద్యోగాల కోసం కూడా మీరు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా మీకు ఆ అధికారం లేదా? జీవో చేసే అధికారం లేదా? చెయ్యండి. మమ్మల్ని మేము ఏమి అడగట్లేదండి, మేము ఎక్స్ట్రాగా ఏమి కోరట్లేదు. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏది అంటే మేము ఎక్స్ట్రాగా ఏమీ అడగట్లేదండి. ఆయన ఇచ్చిన ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో వాలంటరీ సిస్టమ్ మేము తీయము, వాలంటీర్ని విధుల్లో ఉంచుతాము అన్నారు. ఆ విధుల్లో ఉంచండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. కనీసం మేము ధర్నాలు చేయడానికి రావడానికి మాకు ఆటో ఛార్జీలు కూడా లేకుండా మేము ఎంత బాధపడుతున్నామండి. ఇన్ని నెలలుగా ఉద్యోగాలు లేక ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నాం. ఏది అమలవలేదు సార్. మేము రాజమండ్రి సిటీ అలాగే రూరల్ వాలంటీర్లు అందరం కూడా ఈరోజు మేము ధర్నాకి దిగామండి. మేము ఏమీ అడగలేదు సార్. ఏ ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం వచ్చినా మా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తుందన్న ఆశతోటే మేము ఉన్నాం. అలాగే ఎలక్షన్స్ ముందు ఉగాది రోజున తీపి కబురు చెప్తున్నానని వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ జరుపుకొని వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తాను, నేను వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని తీపి కబురు చెప్పారు. మేమందరం ఎంతో సంతోషించాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు జగన్ గారు వచ్చినా మా వ్యవస్థ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మా వ్యవస్థ ఉంటుందని మాకు నమ్మకం వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అలాగ నాంచి ఆయన నుంచి మాకు పిలుపు వస్తుందని ఆశించాం. ఇప్పుడు 7 నెలలు అయిపోయినా సరే మేము ఎంత రోడ్డు మీదకి వచ్చి ఇన్ని ధర్నాలు చేస్తున్నా మా నిరసన తెలుస్తున్నా నిమ్మక నీరెత్తినట్టు ఉంది గవర్నమెంటు. మా జీవితాల్లో తీపి కబురు కాదండి, చేదు తీసుకొచ్చారు. చేదుని నింపారు తప్ప మాకు సంతోషాన్ని నింపలేదు. ఈ ఉగాది వస్తుంది, ఈ ఉగాది వచ్చిందంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే గుర్తొస్తుంది. మీకు 10,000 ఇస్తాం, మీ వ్యవస్థను కొనసాగిస్తామన్న మాటే గుర్తొస్తుంది తప్ప మా లైఫ్లో మాకు పండుగ వాతావరణం అంటూ ఉండదు. తెలుగు వాళ్ళకి కొత్త ఉగాది పండుగలో ఈ వాలంటీర్ వ్యవస్థలో సేవ చేయడానికే వాలంటీర్ వ్యవస్థ ఉంది. మా వాలంటీర్లు అందరూ సంతోషంగా ఉండాలి. ఉగాది పండుగ జరిపోవాలంటే ఈ ఉగాది వచ్చేలోపు మా వాలంటీర్లకి మీరు ఇప్పుడు తీపి కబురు చెప్పండి, మాకు 10,000 ఇవ్వండి, అదే మాకు కావాలి. ఇక్కడ ఒక్కొక్కరిని కదిపితే ఒక్కో రకమైన వ్యధాభరితమైన పరిస్థితి వీళ్ళకి ఎదురవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని, ఖచ్చితంగా 10,000 రూపాయల జీతం వస్తుందని, అదేవిధంగా పెండింగ్ సాలరీస్ క్లియర్ అవుతాయని వీళ్ళంతా భావించారు. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ రోజు వరకు వీళ్ళు విధుల్లోకి తీసుకోలేదు. వీళ్ళ ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. రోడ్డు మీదకి వచ్చేప్పుడు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా సరే తమకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం అయితే కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్, సాక్షి న్యూస్.